అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మన కోసం. జగిత్యాల జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నిరసన కార్యక్రమంలో ఊహించని పరిణామం జరిగింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం నిర్వహించిన ధర్నాలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ఒక ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్పై అధికారులు వేటు వేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే మ్యాటరు. సో జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ అశోక్ సోమవారం ధర్నా జరుగుతున్న సమయానికి అదే రూట్లో బస్సు నడుపుకుంటూ వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న నిరసనను చూసి స్పందించిన ఆయన ముందు రైతుల వడ్లు మక్కలు అంటే మొక్కజొన్న కొనుగోళ్ల గురించి పట్టించుకోండి, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై ఆ తర్వాత మాట్లాడొచ్చు అంటూ బహిరంగంగా కామెంట్ చేశాడు. సో మంత్రి ఎమ్మెల్యేల ముందే డ్రైవర్ ఈ వ్యాఖ్యలు చేయడం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరిచింది ఒక్కసారిగా. సో అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే డ్రైవర్ అశోక్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం నుంచి ఆయనకు రిమూవల్ లెటర్ అంటే విధుల నుంచి తొలగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై డ్యూటీకి రావద్దని అధికారులు ఆయనకు సూచించారట. సో ఈ పరిణామంపై డ్రైవర్ అశోక్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీని కానీ ఏ ఒక్క నాయకుడిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టం చేశాడు. ఒక సాధారణ పౌరుడిగా రైతుల పక్షాన నిలబడి వారి కష్టాల గురించే మాట్లాడానని, సో కేవలం అన్నదాతల సమస్యలపై స్పందించినందుకే తనను ఉద్యోగం నుంచి తీసేయడం ఎంతవరకు న్యాయమని ఆ డ్రైవర్ అశోక్ స్పందించాడు. అయితే జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య కాంగ్రెస్ నాయకుడి ప్రోద్బలంతోనే అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి డ్రైవర్ను తొలగించారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరనుకుంది. హైర్ బస్ ఓనర్ అసోసియేషన్లో సదరు కీలక నేతకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి ఈ వ్యవహారంలో చక్రం తిప్పారట. సో అయితే ఇలాంటి నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. జగిత్యాల్లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రైతుల సమస్యలపై మాట్లాడినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను ఉద్యోగం నుంచి తొలగించారంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారం అంతా పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మంగళవారం సాయంత్రం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియోని పోస్ట్ చేసిన మంత్రి ఈ వివాదానికి తెరదించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ అశోక్ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగి కాదని, ఆయన ఒక ప్రైవేట్ అద్దె బస్సు హైర్ బస్సు డ్రైవర్ అని స్పష్టం చేశారు. అశోక్ను విధుల్లోంచి అసలు తప్పించవద్దని సదరు అద్దె బస్సు యజమాని తామే స్వయంగా సూచించామని కూడా మంత్రి వెల్లడించారు.